ఒక మనిషిని ఉద్దేశించి దేవుని వాక్యము ఎప్పుడు కూడా చెప్పకూడదు. మనిషిని ఉద్దేశించి వాక్యాన్ని ప్రకటిస్తే ఆ వాక్యము ఎప్పటికీ ఫలించదు. బైబిల్ గ్రంథంలో భక్తుడైన పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి సంఘ పరిస్థితులను గుర్తించి హెచ్చరించడం, బోధించడం, పత్రికలు రాయడం జరిగింది. సంఘాన్ని క్రమపరిచే విషయంలో చెప్పే బోధలు అవి దైవికంగానే రావాలి, కానీ శరీరానుసారంగా రాకూడదు. కానీ సంఘంలో ఉన్న ఒక విశ్వాసి ఒక దైవజనునికి సరిపోకపోతే, నచ్చకపోతే, ఏమి ఇవ్వకపోతే, ఒకవేళ దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడితే, దైవజనునికి వ్యతిరేకంగా పని చేస్తే అతన్నే టార్గెట్ చేసి వాక్యం చెప్పడం, అతన్ని ఉద్దేశించే సందేశాన్ని ఇవ్వడం అనేది ఆ సందేశము ఎప్పటికీ పని చేయదు. ఆ సందేశము తనలో నుంచి వచ్చిన సందేశం, ఆ సందేశము స్వార్థముతో కూడిన సందేశం. దైవికంగా ప్రార్థిస్తున్నప్పుడు సంఘాన్ని క్రమపరిచే విషయంలో దేవుడు అందించే సందేశాన్ని మాత్రమే ఇవ్వాలి, కానీ స్వార్థముతోనూ, అసూయతోనూ, కక్షతోనూ, పగతోనూ వాక్య సందేశాన్ని ఇచ్చినట్లయితే చెప్పే దైవజనుని నోటికి ప్రయాసే, వినేటువంటి విశ్వాసి చెవులకు ప్రయాసే. గనుక సంఘాన్ని ఉద్దేశించి దైవికమైన సందేశాన్ని అందించినప్పుడు సంఘము క్రమపరచబడుతుంది. ఒక వ్యక్తిని ఉద్దేశించి వాక్యాన్ని అందించినప్పుడు, సందేశాన్ని అందించినప్పుడు ఆ సందేశము నిరుపయోగకరంగా మారుతుంది. గనుక ఆలోచించి మనం ఎటువంటి సందేశాలను దేవుని చేత ఇవ్వగలుగుతున్నాం అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.